వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నీకు కనుక ఎప్పుడన్నా కష్టం కలిగినప్పుడు వెంటనే సంకల్పం చెప్పుకుని నా యొక్క సచ్చరిత్ర పారాయణం చెయ్యి తల్లి, నీవు పడుతున్న కష్టం నుండి బయటపడగలవు. అలాగే నీకు అన్నిట్లో విజయం సిద్ధిస్తుంది. బాబా జీవిత చరిత్ర యొక్క పారాయణ ఫలితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాబా తన భక్తుల ద్వారా ప్రకటించిన లీలలను పారాయణం చెయ్యు మనలాంటి భక్తులకు ముందుగా ఆ లీలలు భౌతికమైన ప్రాపంచికమునకు సంబంధించినవిగా తెలియబడతవి. సాయినాథుని జీవిత చరిత్ర ఎన్నిసార్లు చదివినా ఇది తెలిసిందే కదా అని అనిపించుట కానీ, విసుగు కలుగుట కానీ ఉండక కొత్త కొత్త విషయములు అందుండి గోచరించుచుండును. అదే బాబా చూపిన లీలలు యొక్క ప్రత్యేకత. అలా పారాయణం చేయగా బాబా యొక్క లీలలు వెనుక ఉన్న ఆధ్యాత్మికత గోచరిస్తుంది మనకి. దానిని అవగాహన చేసుకునే శక్తి మనకి క్రమేపీ అభివృద్ధి చెంది సాయినాథుని యొక్క నిజతత్వము తెలియట ప్రారంభమవుతుంది. అప్పుడు తనలో పరివర్తన ప్రారంభమయ్యి తనని గురించి తానెవరో తెలుసుకొనేటి శక్తి కలిగి ఆనందమును పొందగలము. సాధన ద్వారా మాత్రమే సాధ్యం కానిది ఏమీ ఉండదు కదా. అప్పుడు బాబా యొక్క పరిపూర్ణ అనుగ్రహమునకు పాత్రుడై తన దుర్లభమైన మానవ జన్మకు చరితార్థమును చేకూర్చుకొనగలడు మానవుడు. కానీ అద్భుతమైన సాయి లీలలను భౌతిక కోరికలకే పరిమితమైన వారు జన్మ సాఫల్యం వైపు కన్నెత్తి కూడా చూడజాలరు. వారు జనన మరణ చక్రములో పరిభ్రమించక తప్పదు. అందుబాటులో ఉన్నను అనుభవంలోనికి తెచ్చుకొనలేక జన్మను వ్యర్థపరుచుకునే వారు ఎక్కువగా ఉన్నారు. పరిశీలించినచో బాబా నుండి భౌతిక ఫలం నందును పరమార్థ మార్గమున మెల్లమెల్లగా పయనించుట ప్రతి సాయి భక్తుని కర్తవ్యంగా ఈ చరిత్రలోని బాబా ప్రకటించిన లీలలన్నీ సాయి భక్తులకు బోధించుచున్నవి. ఆ లీలలు మునుగటయే సాయిబాబా సన్నిధి, అవియే భక్తులకు పెన్నిది అగుచున్నవి. బాబా జీవిత చరిత్ర పారాయణం చేయటం వలన భౌతికపరమైన కోరికలే కాకుండా ఇహపరాలు కూడా మనకి సిద్ధిస్తాయని తెలియజేయటం జరుగుతుంది. సాయి నిత్య సత్యుడు. ఒకప్పుడుండి మరొకప్పుడు లేనివాడు కాడు మన సాయి. సర్వత్రా అన్ని కాలములో ఉండువాడే సాయి. కనుకునే ఆయన నిత్య సత్యుడైనాడు. ఏ రూపమునోలైనా ఎప్పుడైనా ప్రకటమై లోక సంరక్షణం చేయగలనని తన చర్యల ద్వారా ప్రకటించుటచే సాయి విశ్వరూపుడైనాడు. సృష్టి జాలమంతా తన రూపమొకటచే మానవోద్ధరణయే తన ధ్యేయం కాదని, ఏ జీవికి పెట్టినను తనకి పెట్టినట్లేనని, ఏ జీవిని హింసించినా తనను హింసించినట్లేనని నిరూపించిన విశ్వరూపుడు మన సాయి. ఎవరెవరు ఏ ఏ దేవతలను పూజించినా ఆయా దేవతా రూపములో కూడా తాను దర్శనమిచ్చెను. వారు తీర్చు కోరికలన్నీయు తానొక్కడే తీర్చు సకల దేవతా స్వరూపుడు సాయి. ప్రపంచమందుండు యోగీశ్వరులందరికీ కూడా సామ్రాటైన సాయి సకల సాధుస్వరూపములు తన రూపమేనని ఎందరెందరో భక్తులకు ప్రత్యక్ష నిదర్శనములు ఇచ్చిన యోగీశ్వరుడు మన సాయి. దైవం మానుష రూపేణ అని చెప్పినట్లు సాకార రూపుడైన పరమాత్మ సాయి. తనను ఆశ్రయించిన భక్తులు తమ గృహ సంబంధమైన కోరికలు తీర్చుకొనుటకు కొరకే తన వద్దకు ముందుగా వచ్చెదరని, అలా వచ్చిన వారి కోరికలను అడిగిన తక్షణమే తీర్చినాడు కాబట్టే ఆయన భక్త సులభుడైనాడు. అలా ప్రతి ఒక్కరూ తన కోరికలు తీర్చుకొనుచు తన యందు నిష్ఠా సబూరితో మనస్ఫూర్తిగా తనపై ఆధారపడి ఉన్నవారు అడగకపోయినా వారి కుటుంబ పెద్దగా వారికేమి కావాలో అవి అన్నీ తీర్చుచు ఆపద్బాంధవుడైనాడు సాయి. అలా తన భక్తులను తన దారిని నడుపుచు మానవ జన్మకు సాఫల్యంను కలిగించుచున్న ఆశ్రిత కల్పవృక్షము మన సాయి. ఇలా ఈ జన్మలోనే కాదు గత జన్మలో కూడా వారి వెంట నంటి పెట్టుకుని ఉన్నట్లే రాబోవు ముందు జన్మలో కూడా వారి వెంట ఉండి వారి జన్మలు కడతేరు వరకు కడదాకా కాపాడుచుంటానని అభయ ప్రదానము చేసిన జగద్రక్షకుడు మన సాయి. ఇంతకన్నా తనను ఆశ్రయించిన సాయి భక్తులకు కావాల్సింది ఏమున్నది? పై విధములుగా సాయిబాబాను దర్శించవలనన్న
సాయినాథుడు అప్పుడు ప్రకటించి ఉన్న లీలలను సాయి భక్తులు తెలుసుకొనవలసి ఉన్నది. అవి తెలియనంత వరకు సాయిబాబా యందు పరిపూర్ణ శరణాగతిని పొందలేము. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.